ఈరోజు పరిస్థితి మొత్తం రివర్స్. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దీనికి చంద్రబాబు చెప్పే కారణం ఏమిటో తెలుసా? భలే విచిత్రమైన కారణం చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా కారణం? యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు నాయుడు చెప్పే కారణం యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట, అందుకే ఈ పరిస్థితి తెచ్చినాడంట. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా రైతుకు తెలియదా చంద్రబాబు గారు, ఏ పంటకు ఎంత యూరియా వేయాలనో రైతుకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రైతు తన పంటకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ యూరియా ఎందుకేస్తాడయ్యా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్సే కదా ఎవరికైనా కూడా. ఎందుకు వేస్తారా? ఎవరైనా కూడా ఎంత అవసరమో అంతే వేస్తారు. డబ్బు ఖర్చు పెట్టి, డబ్బు ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ యూరియా ఎందుకు వేస్తారు? పైగా ఇంకోటి ఏంటంటే, వరి పంటకు యూరియా ఎక్కువ వేస్తే చేను కూలిపోతుంది, గ్రోత్ ఎక్కువ వస్తుంది, వాలుతుంది. యూరియా ఎక్కువైతే చేను కూలుతుంది, చేను పడిపోతుంది. అది ఎందుకు వేస్తారు? ఈయన చెప్పాలేమో రైతుకి ఎంత వేయాలా అలా తెలియదు అన్నట్టుగా. అసలు చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి తెలియదు ఫస్ట్ ఎంత యూరియా వేయాలో అని. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి, అప్పుడు ఎస్టిమేట్లు కరెక్ట్గా వస్తాయి. ప్రతి గ్రామ సచివాలయంలో ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు, ఏ ఏ పంటలు వేస్తూ ఉన్నారు, ఈ క్రాప్ ఏంది, ఇవన్నీ చేస్తే రిక్వైర్మెంట్ ఎంతో తెలుస్తుంది. అది చేస్తే మాది ఈ క్రాప్ నిర్వీర్యం, ఆర్బీకే నిర్వీర్యం, ఎంత యూరియా వేయాలో ఈయనకు తెలిసి వస్తే కదా సమస్య. అది యూరియా ఎరువుల సంగతి దేవుడు ఎరుగు. నా పక్కన మేడం, పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తానన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు చూపించిన ఇదే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో టీవీ ఆన్ చేసి ప్లే చేసి ఆయన చంద్రబాబు నాయుడు అన్న మాటలు. సరే మళ్ళీ ఎక్కువ చూపిస్తే బాగుండదులే అని అనుకుంటే ఈసారి వదిలేస్తాను. పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తానన్నాడు. 3 ఏళ్ళు 60,000 ఇవ్వాల. పిఎం కిసాన్ కాక ఇచ్చిందెంత? 19,000. ఇంకా రైతు అనేవాడు ఏ రకంగా బాగుపడగలుగుతాడు? చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 కోట్ల పంటల బీమా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టినాడు. పంటల బీమా కింద ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల 3,500 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల. పైగా ఉచిత పంటల బీమా రద్దు చేసినాడు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే కార్యక్రమానికి